Hey, what's up guys? I am Mr. Kiran and you're watching Mr. Kiran YouTube channel. So ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు గూగుల్ ఫోటోస్లో ఉన్న ఒక సీక్రెట్ సెట్టింగ్ గురించి అయితే చెప్తాను. సో ఈ సెట్టింగ్ ద్వారా ఏం చేయొచ్చు అంటే మిగతా వాళ్ళ ఫొటోస్ని మనం హ్యాక్ చేయొచ్చు. అలాగే వేరే వాళ్ళు మన ఫోన్లో కనుక ఈ సెట్టింగ్ కనుక చేసినట్టయితే మన ఫొటోస్ అనేటివి హ్యాక్ అయిపోతాయి అన్నట్టు. సో మీరు కనుక మీ ఫొటోస్ని సెక్యూర్గా ఉంచుకోవాలి అంటే మాత్రం ఒకసారి మీరు ఈ సెట్టింగ్ పైన ఒక కన్నేసి ఉంచాలి. సో మరి ఈ సెట్టింగ్ ఏంది అనేది తెలుసుకోబోయే ముందు ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే వీడియోని అయితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరి డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో మీ అందరి ఫోన్లో ఫొటోస్ అనే ఒక అప్లికేషన్ ఉండే ఉంటుంది. సో ఈ ఫొటోస్ అనే అప్లికేషన్లో ఏం జరుగుతుంది అంటే ఇక్కడ మనకు సంబంధించిన ఫొటోస్ అన్నీ సేవ్ అయిపోవడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ ఫొటోస్ అనేటివి వేరే వాళ్ళు చూస్తూ ఉంటారు అన్నట్టు. అది ఎలా చూస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైతే మీ ఐకాన్ ఉందో ఐకాన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫోటో సెట్టింగ్స్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. సో దీనిపైన కనుక క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు పార్ట్నర్ షేరింగ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఇందులో మీకు ఎలాంటి ఈమెయిల్ అడ్రస్ లేకుంటే పర్వాలేదు, అంటే మీ ఫొటోస్ అనేటివి హ్యాక్ అవ్వనట్టు లెక్క. కానీ ఇందులో ఏదైనా ఒక ఈమెయిల్ అడ్రస్ మీకు తెలియకుండా ఉంది అంటే మాత్రం మీ ఫొటోస్ అనేటివి హ్యాక్ అయినట్టే లెక్క. సో మరి దీన్ని మనం ఎలా తీసేయాలి అంటే మీకు కింద రిమూవ్ పార్ట్నర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో మీరు కనుక దీనిపైన కనుక క్లిక్ చేసినట్టయితే మీకు ఆ అకౌంట్ నుంచి డిస్కనెక్ట్ అయిపోతుంది అన్నట్టు. సో అలాంటప్పుడు ఎవడైతే ఆ హ్యాకర్ ఉన్నాడో హ్యాకర్ మీ ఫొటోస్ని చూడకుండా ఉంటాడు అన్నట్టు. సో తర్వాత మీరు ఒకవేళ ఏదైనా ఒక జీమెయిల్ అడ్రస్ యాడ్ చేసుకోవాలి అంటే సేమ్ పార్ట్నర్ షేరింగ్లోకి వెళ్ళేసి ఇక్కడ గెట్ స్టార్టెడ్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి మీకు నచ్చిన ఏదైనా ఒక ఈమెయిల్ అడ్రస్ అంటే మీకు సంబంధించింది అయినా కావచ్చు, లేదా మీరు ఎవరికైతే షేర్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించిన ఈమెయిల్ అడ్రస్ కనుక ఎంటర్ చేసినట్టయితే ఇంతకుముందులాగా పార్ట్నర్ అనేవాళ్ళు యాడ్ అయిపోతారు అన్నట్టు. సో మీ ఫోన్లో కనుక మీకు తెలియకుండా ఏదైనా ఒక ఈమెయిల్ అడ్రస్ ఉంటే మాత్రం ఇంతకుముందు నేను చెప్పిన విధంగా దాన్ని రిమూవ్ చేసి మీ ఫొటోస్ని హ్యాక్ అవ్వకుండా కాపాడుకోవచ్చు. మరి ఇది గైస్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. జై హింద్, బాయ్ బాయ్.